బ్రేకింగ్ న్యూస్ బీహార్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమ రాష్ట్ర పోలీసు సిబ్బందికి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ బీహార్ ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఇతర రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలంటే తమ ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. బీహార్ హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 218 కింద రాష్ట్ర పోలీసులకు ఈ రక్షణ కల్పించాలి. దీనివల్ల విధి నిర్వహణకు సంబంధించి ఏ పోలీసు అధికారిపైనా కేసు నమోదు చేయాలన్నా, కోర్టు విచారణ చేపట్టాలన్నా ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అవుతుంది. కేంద్ర బలగాలకు ఉన్నటువంటి రక్షణనే రాష్ట్ర పోలీసులకు వర్తింపజేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు 2021లో ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించారన్న ఆరోపణలపై ఐజీ సునీల్ నాయక్ పై కేసు నమోదైంది. అప్పట్లో నాయక్ ఏపీ సిఐడిలో డీఐజీగా డిప్యూటేషన్ పై ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 23న ఏపీ పోలీసులు పాట్నాలోని ఆయన నివాసంలో అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.